ఒక స్వచ్ఛంద సేవలు చేసుకునేటటువంటి సంస్థకి సంబంధించిన వాళ్ళు 10 మంది ఇచ్చిన విరాళాలతో ఒక ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు, ఈ విరాళాలు ఇచ్చిన సందర్భంలో రాత్రి పగలు కష్టపడ్డటువంటి వాళ్ళని పాజిటివ్‌గానే చూస్తారు గానీ, నెగెటివ్‌గా చూడలేరు. అదే లోపమయింది, పాపమైంది చెంపత్రాయికి. చంపత్ రాయ్ అనేటటువంటి ఆయన ఎవరైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ట్రస్ట్ నిర్వాహకుల్లో ఒకరయ్యి, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ తను రాజీనామా చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు నోరు విప్పారు. వాస్తవంగా తను ఒక ఆటో డ్రైవర్ అయ్యుండి రాత్రి పగలు కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నటువంటి టిన్ను యాదవ్‌కి వాస్తవంగా ఈయన బాగా ఆదరించారు. ఆ టిన్ను యాదవ్ చేసిన తప్పు, ఆ తప్పుని గమనించలేని చంపత్ రాయ్ ఇప్పుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3 నెలల క్రితమే కనిపెట్టారు. నోట్ల కట్టలు ఎక్కువొస్తున్నాయి. ఆ తర్వాత బ్యాంకులో ఆ డబ్బులు తీస్తున్నారు యువతలకి అన్నటువంటి. ఆ లెక్క పెట్టే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 15,000 నుండి 18,000 జీతాలు ఇస్తున్నాం. వాళ్ళని తీసేసి కొత్తోళ్ళని పెడతామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటేను, చంపత్ రాయ్ గారు చెప్పారన్న పేరుతో టిన్ను యాదవ్ ఆళ్ళని డైవర్ట్ చేశాడు. వాళ్ళనే ఉంచాలన్నారు అని. వాళ్ళందరూ ఇతని బంధువులు, ఇతని మిత్రులు. వాళ్ళ ద్వారా సీసీ కెమెరాకి అడ్డంగా నుంచుని, ఆ టైంలో వెనక నుంచి నొట్టు నొక్కేయడం. రెండవది నోట్ల కట్టలో 100 పెట్టాల్సిన చోట 110 పెట్టి, బ్యాంక్‌కెళ్ళాక ఆ 10 ఎక్స్‌ట్రా వచ్చినయన్నిటిని తీసేసుకొని, వాటిని వీళ్ళు ఇళ్ళకి పట్టుకుపోయినటువంటి వ్యవహారం. ఈ లోపాలని చంపత్ రాయ్ దగ్గరికి చేరనీయకుండా మధ్యలో అడ్డుపడ్డటువంటి వాడు. ఈ విషయాన్ని కొంతమంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణంగా ఈర్ష్యాసూయలున్నాయన్న ఉద్దేశంతో ఆయన పట్టించుకోలేదు. ఆ పాపం ఆయన్ని వెంటాడింది. అయోధ్య కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, అందరూ కూడా చేసిన త్యాగాలని ఇవాళ కొందరు స్వార్థపరుల కారణంగా సేవ చేసిన వాళ్ళు కూడా నష్టపోయారనడానికి సాక్ష్యం చంపత్ రాయ్.